బయటకు వచ్చిందో ఏ అవినీతి బయటపడ్డదో ఎవరికి తెలియదు కదా. అవినీతి పరుడుగా ఇంతకుముందు ముద్ర వేసుకుని ఉన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇంకో ముద్ర వేసి ఆయన జైలు వేస్తారేమో తెలియదు. ఎందుకంటే టైం పడుతుందమ్మా. ఇన్వెస్టిగేషన్ చేయొద్దా, ఆధారాలు దొరకొద్దా? ఆయన తప్పు చేసినట్టు తెలియకుండా అరెస్ట్ చేస్తే వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదా. ఆయన ఏమన్నా ఆకాశం నుంచి చూడు పడ్డాడేంటి? తప్పు చేసినట్టు ఎవడైనా దొంగే, ఆ దొంగను ఎప్పటికైనా అరెస్ట్ అవుతాడు. వస్తాయి, త్వరలోనే వస్తాయి. అంత దొంగతనం చేసినట్టు అంత ఈజీగా దొరికిపోతాడేంటి? ఇప్పుడు తప్పు చేసినట్టు అంత ఈజీగా దొరకడండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకే అంత ఆలోచనలు ఉంటే తప్పు చేసినటువంటి వ్యక్తికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి? తప్పించుకోవడానికి ఏ రకమైన ప్లానింగ్ చేసి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే తప్పు చేస్తే కంపల్సరీ దొరికిపోతాడు. ఏదో రోజు ఎవిడెన్స్ దొరికిన రోజు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఏదైనా నా మూఢనమ్మకాలతోటి జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి? కానీ చాలా మంది అరెస్ట్ అయిపోతారు. అందరూ సీఎం అయిపోతారా? ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడు, జైలుకి పోయాడు, 15 రోజులు ఎంతో ఉన్నాడు. మరి ఆయన కూడా సీఎం అయిపోతాడా? ఎంతమంది సీఎంలు పరిపిస్తారు ఒక రాష్ట్రాన్ని? ఒక రాష్ట్రాన్ని ఒకేసారి ఎంతమంది సీఎంలు పరిపాలిస్తారు? ఇంతమంది జైలుకి పోతున్నారు, అందరూ సీఎంలు అయిపోతారు ఏంటి? అదేం కాదు. ఏదైనా మరి అంతకుముందు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాడని ఇవాళకి 4 సార్లు సీఎం అయ్యాడు. ఆయన 4 సార్లు అరెస్ట్ అవ్వాలి కదా. అదంతా కొంతమంది ఏదో మాట్లాడతాడు, ఏదో మాట్లాడడానికి బాగుంటుంది కదా అని. ఎవడైనా పూర్తిగా ఈ తప్పు చేశాడని తెలిస్తే, ఆ తప్పు వల్ల అరెస్ట్ అయ్యాడని తెలిస్తే అతనికి చెడ్డ పేరు వస్తుంది. ఆయన పార్టీ కూడా పుట్టి మునిగిపోద్ది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వాళ్ళు ఏదైనా ఇంతకుముందు దుర్మార్గం చేస్తుంటే రెడ్ బుక్ లో ఈయన రాసుకుని ఉంటే ఖచ్చితంగా అది బయట పెడతారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వాళ్ళకి రెడ్ బుక్ అంతే కదా, వీళ్ళకి వైట్ బుక్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఈవేళ ఏం చేసినా ఎవరు చేసినా తప్పు చేసినోడు తప్పించుకునే అవకాశమే ఉండదు. ఈవేళ కాకపోతే రేపైనా అరెస్ట్ అవుతాడు. ఒకవేళ అరెస్ట్ కాకపోతే, అరెస్ట్ చేయకపోతే సీఎం అవడంటే వీళ్ళు అరెస్ట్ చేయరు కదా, ఈయన సీఎంగా ఉండాలని చూస్తాడు కదా. అదే సెంటిమెంట్, అదేం పనికిరాదు. కానీ పాదయాత్ర వచ్చినా పడుకునే యాత్ర వచ్చినా ప్రజలు నమ్మాలి. వేళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల పక్షాన్ని నిలబట్టలేదు, ప్రజల పక్షాన్ని ప్రశ్నించట్లేదు. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకుని పనులన్నీ ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలకు ఇందులో ఏదైనా అన్యాయం జరిగితే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే కదా. మరి ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించకుండా అసెంబ్లీకి రాకుండా ఉంటే మళ్ళీ సీఎంని ఎలా చేస్తారు? ఆయనకి అవకాశం ఇచ్చి అధికారం ఇస్తేనే పరిపాలిస్తాడా? అలాగైతే చాలా మంది పరిపాలిస్తారమ్మా. ప్రజల పక్షాన్ని పోరాటం చేసి ప్రజల మనసులో గెలుచుకుని వచ్చి మళ్ళీ పరిపాలనకు సమాయత్తం అవ్వాలి తప్ప ఇష్టానుసారంగా నేను ఎలా పడితే అలా తప్పించుకుని వెళ్ళిపోతాను, ఎలా పడితే అలా ప్రజలకి దూరంగా ఉంటాను, ప్రజల పక్షాన్ని నిలబడినంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం అయ్యే అవకాశమే లేదు.